హాయ్ అండి, నేను మీ గోసుకొండ రాముని మాట్లాడుతున్నాను. ఈరోజు నేను ఒక కుకింగ్ చేస్తున్నాను చూడండి. ఒక కర్రీ చేస్తున్నాను. దాన్ని ఉల్లిపొరక అంటారు. ఉల్లిపొరక కోడిగుడ్డు కలిపి చేస్తున్నాను. నేను ఎలా చేస్తానో మీకు చూపిస్తాను, చూడండి. అందరు బాగున్నారా? అందరు బాగున్నారా? మీరు బాగుంటే నేను బాగున్నట్టే. చేస్తున్నాను చూడండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ కొట్టండి, అసలు కామెంట్ చేయండి. ఇది చూడండి, మనకు దీనికి కావాల్సినవి ఇది కొత్తిమీర, ఇది అల్లం వెల్లుల్లి పేస్టు, ఇది పసుపు, ఇది మసాలా, ఇది ధనియా పౌడర్, ప్లస్ ఇంకోటి మమతా మసాలా చూడండి. ప్లస్ ఇది ఉల్లిపొరక అంటే ఇది ప్లస్ కోడిగుడ్లు కలుపుతాను దాంట్లో. చూడండి, కోడిగుడ్లు కలుపుతాను. సరేనా, స్టార్ట్ చేద్దాము. చూడండి, స్టార్ట్ చేస్తున్నాను చూడండి. నేను ఇప్పుడు ఆయిల్ తీసుకుంటున్నాను. ఒక 3 స్పూన్ ఆయిల్ తీసుకుంటున్నాను. చూడండి. ఇందాక మీకు చూపించాను కదా నేను ఉల్లిపొరక. ఇదిగో చూడండి, ఫ్రెష్గా కడిగేసి మంచిగా కోసి వేసి పెట్టినాను. ఇది రెడీగా ఉంది. ఇది ఇప్పుడు దీంట్లో వేస్తాను నేను. దీనిలో ఉల్లిగడ్డ అవసరం లేదు, ఉల్లిపొరక కాబట్టి దీనికే ఉంటుంది కాబట్టి ఉల్లిగడ్డ వేయాల్సిన అవసరం లేదు మనము. చూడండి, దీన్ని కొద్దిగా మంచిగా కలుపుకున్నాం అవుతుంది. దీన్ని మంచిగా కలుపుకొని చాలా ఈజీగా అయిపోతుంది, చాలా టేస్టీగా ఉంటుంది, ఆరోగ్యానికి కూడా మంచిది చాలా. చూడండి, మొత్తం చూసినాక మీకు అర్థమవుతుంది. చూడండి ఇది బాగా మంచి కాలింది, బాగా అయింది, చాలా బాగా అయింది. ఇప్పుడు దీనిలో మనము ఏం వేయాలనేది ఇప్పుడు నేను చూపిస్తాను. చూడండి, ఇప్పుడు ఇది మంచిగా కాలింది కాబట్టి మనము ఫస్ట్ దీనిలో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ చూడండి, కొద్దిగా వేసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి కొద్ది పసుపు, కొంచెం పసుపు వేసుకుంటే సరిపోతుంది. ½ స్పూన్ ఇప్పుడు దీంట్లో కారం వేసుకున్నాం. 1 స్పూన్, 2, 3, ఇంకో స్పూన్ వేస్తున్నాను. నేను కొద్దిగా ఎక్కువ తింటాను కాబట్టి నేను కొంచెం ఎక్కువ వేస్తున్నాను. ఉప్పు చూడండి, 1, 2, 3, 4,
అంటే ఇది చిన్న స్పూను, మీరు పెద్ద స్పూన్ అనుకోకండి, చిన్న స్పూన్ ఇది. ఇప్పుడు దీన్ని బాగా కలుపుకున్నాక చూడండి, ఒక మంచిగా కలుపుకున్నాక చూసినా కదా, మంచి కలిపి బాగా కలిపినాము, మంచిగా వచ్చింది. చూడండి కలర్ అది బాగా వచ్చింది. చూడండి ఇప్పుడు దీనిలో మనం ఇది నీళ్ళు తీసుకుంటాం. చూసిందా కదా, దానివల్ల ఇంకా అనిపిస్తుంది. చూడండి ఇప్పుడు దీనిలో మనం కావాల్సింది ఏంటంటే మసాలా వేసుకుందాం. మసాలా తీసుకున్నాం, కొద్ది మసాలా, అలాగే ఇది మంట మసాలా, వచ్చేసి మనకు ధనియా పౌడర్ దీన్ని మంచిగా ఒకసారి కలుపుకుందాం. చూడండి మంచిగా మంచిది జరుగుతుంది, ఇది మంచి తయారైంది. ఇప్పుడు దీనిలో మనము ఫస్ట్ ఇదిగోండి కొత్తిమీర వేసుకుందాం. ఎందుకంటే తర్వాత ఎగ్స్ వేసినాక మనకు కలపడానికి రాదు, కాబట్టి కొత్తిమీర వేసుకుందాం. ఈ కొత్తిమీర వేసుకొని ఒకసారి కలుపుకున్నాక నేను దీనిలో ఒక 6 గుడ్లు వేద్దాం అనుకుంటున్నాను. చూస్తాను 6 పడతాయా 8 పడతాయా అనేది వేసేప్పుడు చూద్దాం. ఒక 2 నిమిషాలు కొత్తిమీర ఇదే దాకా పెడతాం. ఇది దాదాపు మంచిగా రెడీ అయింది. ఇప్పుడు దీంట్లో మనము ఎగ్స్ వేసుకుందాం. ఇది బాయిల్ ఎగ్స్ కాకుండా వేసేసి కలపకుండా పెడితే అది మనకు బాయిల్ ఎగ్ లాగానే ఉంటుంది, చిక్కిపోకుండా అట్నే ఉంటుంది బాయిల్ ఎగ్ లాగా. చూడండి ఇప్పటికి 4 అయినాయి, 4 వేసినాను. ఇది 1 5 6 చాలు అనుకుంటా, 6 చాలు, 6 చాలు. 8 పడతాయేమనుకున్నాను, పడతాయి కానీ చాలు, 6 చాలు. చూద్దాం, కొద్దిసేపు పెడితే రెడీ అయిపోతాయి. చూద్దాం మనము సరే ఎంతవరకు వచ్చిందో చూడండి.
దాదాపు ఎగ్స్ కూడా బాయిల్ అయిపోయినాయి. ఇది ఉంది, 6 వేసినాం కదా. ఇది ఉంది 2, ఇది 3, ఇది 4, ఇది 5, ఇక్కడ 6 వేసినాము. 6 ఎగ్స్ ప్లస్ ఉల్లిపొడక, కోడిగుడ్డు కర్రీ రెడీ. చూస్తున్నారు కదా, చాలా సింపుల్గా అయిపోతుంది, అందరికీ నచ్చుతుంది. ఒకసారి చేసి చూడండి, నచ్చుతుంది, ఖచ్చితంగా మీకు నచ్చుతుంది. ఒకసారి చేసి చూడండి, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ కొట్టండి. థ్యాంక్ యూ, ఉంటాను.